వీడొక్కడే తాగిపోతాడు. పడిపోతుండే ఇట్లా పట్టిరు బాయ్ జోగిపేట రత్నం అని పట్టిరు బాయ్ అట్లుంటది. జోగిపేట రత్నం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సినిమా అద్దాలు పెట్టుకొని చూడాలి. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ నువ్వేంది ఇప్పుడు సైకో వివేకాను? అదే కౌశిక్ వీడు వివేక్, నువ్వేంది కౌశిక? అరే కౌశిక్ మందాం రా. ఇట్లా కూర్చొని దాకా ఎన్ని రోజులైందిరా మనం? ఎన్నేళ్ళైందిరా మనం ఇట్లా కూర్చొని దాగి? ఏమో సార్ నాకు తాగడం అలవాట్లేదు. నాకు కూడా తాగడం అలవాట్లేదు. వీడొక్కడే తాగిపోతాడు. ఒక్కరన్నా గుర్తుపడతారా జోగిపేట రత్నం? ఒక్కరన్నా గుర్తుపడతారా? విల్ ట్రై. నేను గుర్తుపడతాను సార్, నేను గుర్తుపడతాను. ఏ నువ్వు కావాలి ఒక్కరన్నా గుర్తుపడతారా? పెట్టారా ఇప్పుడు? బెట్ గుర్తుపట్టు. గుర్తుపడతారని పెట్టా. ఎంత పెట్టాను గుర్తుపడతారు. చూద్దాం. రైట్. ఎంత పెట్టు? ఎంత పెట్టి నైట్ పప్పుకి లీడే కడతాడు. రైట్ అంతే. సరే ఇద్దరు కలిసి బిల్ పే చేస్తావు, లేదంటే నువ్వు పే చేస్తావు. ఒక పాప్కార్న్ ఇప్పిస్తా. లేకపోతే నేను ఒక పాప్కార్న్ ఇప్పిస్తాను. ఇంటర్వ్యూ వరకు ఇంటర్వ్యూ కాదు, మొత్తం అయిపోయే వరకు నేను స్టార్బక్స్ లో కాఫీ తాపిస్తాను. ఒక్కరన్నా గుర్తుపడరే? ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో 70,000 ఉన్నారు, యూట్యూబ్ లో 10,000 ఉన్నారు. ఒక్కరు గుర్తుపడరా? ఎవరు లేడు కదా. పడతారు భయ్, ఒక్కరన్నా పడతారు. దానికోసం రీఫిల్ అంట ఏంది మరి? దానికోసం వచ్చినాం 580 అన్లిమిటెడ్ అంట. 15 minutes ఒకసారి వెళ్దాం. కానీ తినాలిగా. ఫస్ట్ ఎవరు పోతారు? ఫస్ట్ ముగ్గురు, సెకండ్ లాస్ట్ నేను ఇంటికి పోదాం తీసుకుని. ఆట రౌండ్ 2 అన్లిమిటెడ్ అన్నారా బాబు. జస్ట్ ఇండియన్ థింగ్స్. అంతే మనం పాప్కార్న్ మొత్తం పడుతుంది. పాప్కార్న్ తిని కడుపుని వచ్చింది. అయితే చాలా రౌండ్లు వేద్దాం అనుకున్నాం కానీ 2 రౌండ్లకే అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఒక్కరు పట్టారా? పడతారు. 1 out of 70,000. 1 out of 70,000. స్టార్బక్స్ గుర్తుపట్టు. పట్టిరు బై ఒక్కరు పట్టిరు బై జోగిపేట రత్నం అని పట్టిరు బై అట్లుంటది. కాదు బై పట్టినారు. యా స్టార్ బక్స్ కాఫీ లేదు ఏం లేదు పాయ్ జోగిపేట ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ వి హ్యావ్ స్పెషల్ బాబాయ్ దోశ, గీకారం, పొంగల్ అండ్ ఉమేష్ చంద్ర. బ్రో ఆయపో బ్రో. అరే సెలబ్రిటీ. హాయ్ టు జోగిపేట రత్నం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరూ మీ అమ్మ చాలా స్వీట్, మీ అమ్మ చాలా క్యూట్ అని అంటున్నారు. అంటే నేను స్వీట్ క్యూట్ కాదా మరి? మొత్తం కంప్లీట్ చేయని అమ్మ, కంప్లీట్ చేయని కాదే. అసలు చిన్నప్పుడు ఇట్లా కొట్టినవే సభ ఇట్లా ఆచెంప ఈ చెంప అదంతా కాదు నాన్న, ఒక చదువుకు తప్ప దేని కాదు నాన్న నేను కొట్టినా. గదంతా ఇప్పకే నువ్వు చదువు ఎట్లా కొడుతుండే తెలుసా? ఇట్లా చేతులు పెడుతుండే. నేను స్టోరీ చెప్తా. అయితే కాదు అది కాదు, నేను చెప్తా. అయితే చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్తుండే అంటే, సాయి బేటా ఆన్సర్ రాకపోతే కళ్ళు మూసుకుంటే ఆన్సర్ గుర్తొస్తుంది అని గొప్పగా చెప్తుండే. నేను పాపం అమాయకంగా కళ్ళు మూసుకుంటే ఏంటి మీరు చెప్పండి, మీరే చెప్పండి. నాకు స్టోరీ కంప్లీట్ చేస్తా కాదు. అయితే అసలు ఎందుకు కళ్ళు మూసుకోమని అంటుండే, అది మేబీ ఉండొచ్చు రీజన్, గుర్తొస్తుంది అట్లా అని. కాకపోతే మా అమ్మ కొట్టడానికి ఈజీ అవుతుండే కదా. ఇప్పుడు నేను కళ్ళు తెరిచిన అనుకో, చేతులు పైకి లేపుతా, ఇట్లా అట్లా అడ్డం పెడతా చేతులకి. కళ్ళు మూసుకుంటుండే అసలు 30 seconds 40 seconds ఇస్తుండే, పడిపోతుండే ఇట్లా. నీ మొక్కంతే అయినా అసలు నేను చిన్నప్పుడు నేను అట్లా నేను కొట్టి నేను చదివిపించేసరికి నువ్వు ఈ స్టేజ్ లో వచ్చిన కాదు. ఇంకొక స్టోరీ చెప్తా మళ్ళా. ఇంకా ఆ ఆన్సర్ తర్వాత ఇంకో ఆన్సర్ ఉంటుంది కదా, ఇంకో ఆన్సర్కి కళ్ళు మూసుకోవడానికి భయపడుతుండే. మా అమ్మ ముఖం చూసి కళ్ళు మూసుకుంటుండే, మళ్ళీ కళ్ళు మూసుకోకపోతే ఈడ కొడుతుందని. ఇంకొక హైలైట్ చెప్తా. అయితే చిన్నప్పుడు మా మామ పెళ్ళి అయినుండే. చెప్పాను స్టోరీ మామ పెళ్ళిది. అయితే నీకు మామ పెళ్ళికి చెల్లెకేమో ఎప్పటి కూరికి పోయినా అదే పని చేస్తుంటే, అంటే నేను 4th క్లాస్ వరకే ఉన్నా కదా, నేను 3rd క్లాస్ వరకే ఉన్నా కదా. నేను పాపం మా చెల్లె 8th వరకు భరించింది, నేను 3rd వరకే భరించిన. అయిపోయింది ఆ 3rd వరకు. చాలా స్టోరీలు ఉన్నాయి, ఈ 2 స్టోరీలు చెప్తా. ఇంకా
అయితే మా మామ పెళ్ళి ఉండే మమ్మీ వాళ్ళ తమ్ముంది కాబట్టి వీ హ్యాడ్ టు గో ఫర్ 10-15 డేస్ డుమ్మా. ఏం చేసింది, లెసన్లు అన్నీ ముందే చెప్పింది, స్కూల్లో లెసన్లు కాలే. అది కాదబ్బా, అది మెజర్మెంట్స్ది ఒకటి ఉంటుంది, అదే సెంటీమీటర్స్ టు మిల్లీమీటర్స్ టు ఫీట్, ఆ కన్వర్జన్లో లెసన్. అయితే నాకు మ్యాథ్స్ రాకుంటుండే అబ్బా చిన్నప్పటి నుంచి. అయితే ఇక ఒక 10 రోజుల ముందు నుంచి రోజు 3 లెసన్లు చెప్తుండే, అది కూడా 3 ఎత్తేస్తుండే. సైన్స్ 3 లెసన్లు, ఇంగ్లీష్లో 3 లెసన్లు, సోషల్ ఆగే నన్ను చెప్పని ఇంగ్లీష్ 3 లెసన్లు అన్నీ ఎత్తేస్తుండే. ఇక ఆడికి నాకు ఒకరోజు చదవబుద్ధి అయితే లేదు, ఇవాళ సైన్స్ చేద్దాము, ఇవాళ తెలుగు చేద్దాం అని చెప్పి లాస్ట్ డే దాకా గుంజుకొచ్చినాయి. ఇక లాస్ట్ డే నాకు దేతాడి పోచమ్మ కూడా అయింది సార్. నా చింపలు అన్ని ఎర్రగా అయిపోయినాయి ఆ రోజు సాయంత్రంకి. అబ్బా అబ్బా, ఆ మ్యాథ్స్ ఏమో నాకు రాకపోతుండే చిన్నప్పుడు. నేను చెప్పని సవాలేదా అమ్మ. అది కాదురా, వచ్చినాక స్కూల్లో కూడా లెసన్లు అయిపోలేవని ఏడ్చినావు కాదురా నువ్వు. మళ్ళా వచ్చినాక స్కూల్లో లెసన్లు కావవి, నా నోట్స్ కూడా ఉంటుంది, ఇంకా క్వశ్చన్ ఆన్సర్లు రాపిస్తుండే. బుక్ ఇంకా క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయా. ఇంకొక స్టోరీ చెప్తా. మా స్కూల్లో మా టీచర్లు ఈమెకి సుస్సు, లిటరలీ సుస్సు. అయితే ఒక రోజు మా అమ్మ ఎంత గ్రేట్ అంటే చెప్తాం, మా అమ్మ గ్రేట్నెస్ ఏందో. అయితే ఒక రోజు హిందీ పేపర్ అయింది, క్వార్టర్లీయో హాఫ్ ఇయర్లీయో ఏదో ఎగ్జామ్. ఆగే నవ్వకు, చెప్పని నేను ఈ గ్రేట్ స్టోరీ చెప్తున్నా. చిన్న నన్ను మరీ ఎట్లా వేస్తున్నావు చిన్న. నువ్వు చేసిందే చెప్తున్నానా, క్రియేట్ చేసి చెప్తున్నానా? అయితే అసలుకైతే లాంగ్వేజ్లో ఎట్లా వేస్తారు, 100కి 100 వేయరు. అయితే నాకు 100కి 98 వేసిండ్రు. 98 కాదురా, 96 వచ్చినాయి ఆ రోజు, నాకు గుర్తుంది. ఇంకా 98 ఎంతో వచ్చినాయి అబ్బా, నాకు ఇంకా 95 పైనే వచ్చినాయి. మా అమ్మ లొల్లేంది, స్కూల్కి వచ్చి అసలు కాదు, నాకు ఇంకా గుర్తుందే, 98 వచ్చినాయి నాకు. నేను చెప్తా, 98 వచ్చినాయి. 98 వస్తే ఈమె స్కూల్కి వచ్చి మా ఇంటి టీచర్తో లొల్లి. అసలు ఇది కూడా కరెక్ట్ రాసిండు మావాడు, నువ్వు 99.5 వేయాలి, నువ్వు సగం మార్కు తీసే ఈ లాంగ్వేజ్ అయితే. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ కాదా, అండ్ ఎంత కష్టపడి చదివిండు. ఇక నాకు ఆ టీచర్ దాని తర్వాత నేను ఫేస్ చేయాలి టీచర్లని. ఈమె తిట్టేసి ఈమె పాటికి ఈమె ఇంటికి వచ్చేస్తుంది మంచిగా. దాని తర్వాత నాకుంటుంది ముండి, ఏంది వాట్సో మీ మమ్మీకి అట్లా మాట్లాడుతుంది అంటే, ఇక 3rd క్లాస్లో నాకేం అర్థమవుతుంది ఆమె ఇట్లా మాట్లాడిందో. చిన్న ఇది నేను ఒక్కదాన్ని కాదు నాన్న, ఎవ్రీ మదర్ చేస్తుంది ఇట్లా. అవును, మీకు కూడా చిన్నప్పుడు స్టోరీస్ ఉంటాయి కదా స్కూళ్ళల్లో, మీ పేరెంట్స్ ఏం చేసిండ్రో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా హాస్టల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ మెల్ల ఎపిసోడ్లలో డిస్కస్ చేద్దాం. మాక్సిమం 90s మదర్ స్టోరీస్ అన్నిట్లనే ఉంటాయి, నేను ఒక్కదాన్ని కాదు. మీ స్కూల్లో మీ మదర్స్ ఎట్లా రియాక్ట్ అవుతుండే టీచర్స్తో, ఫ్యాకల్టీతో, ఇంకా పీటీఎం స్టోరీలు అయితే క్రేజీ ఉన్నాయి. మెల్ల చెప్తా, అన్నీ చెప్తా. యో, ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి తినేసి కెమెరా పట్టుకున్నా బ్లాగ్ చేద్దామని. సో అపారెంట్లీ టుడే ఇస్ అవర్ లాస్ట్ డే అట్ హోమ్. జోయిపేట లాస్ట్ డే, వాళ్ళు రాత్రి 9 గంటలకు బస్సు ఉంది నాకు. అండ్ సో వీ హిట్ 10K on YouTube ఫైనలీ. థ్యాంక్స్ గైజ్. పూణే పోకముందు 10,000 కొట్టేసినాం. ఇక చిన్నగా ఈ డిసెంబర్ అయిపోయే లోపల చిన్న గోడ మీదుగా సిల్వర్ ప్లే బటన్ ఉండాలి ఇట్లా, జోయిపేట రత్నం 100K సబ్స్క్రైబర్స్ అని. ఇట్లా ఎట్లుంటుంది, రిచ్గా వేరే ఉంటుంది కదా. సో ఇవాళ చాలా పనులు ఉన్నాయి మనకి, అవి మెల్లమెల్ల లిస్ట్ చేసి టిక్ కొట్టి కంప్లీట్ చేసేద్దాం. చలో. జీవితంలో పాజిటివ్ ఉండడం నేర్చుకో అమ్మా, అర్థమవుతుందా? జీవితంలో ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివిటీ అవుతుంది, నీకు అర్థమవుతుందా? నువ్వు రికార్డు కాలేదని చెప్పిన, ఎందుకు రికార్డు కానందుకు నేను బాధపడుతున్నా. అది కాదు, నేను చెప్తున్నా, మా అమ్మ చిరాకు పడుతుంది. దేనికి, ఎన్నిసార్లు మర్చిపోతే రికార్డు బటన్ వస్తుందాము కానీ రికార్డ్ వేయాలి. ఇందాక ఏమైంది, ఈ నోట్స్ షూట్ చేస్తున్నా, ఆమె రికార్డ్ బటన్ వస్తున్నా అనుకుంది కానీ వస్తలేదు, మళ్ళీ చిరాకు పడుతుంది. ఏంది, అందుకంటే చెప్తున్నా అమ్మ పాజిటివ్ ఉండు, ఇంకా మంచిగా వస్తుందేమో షార్ట్. అంటే చిన్నపిల్లలు నీకు ఒక విషయం తెలుసా? ఏంది? ప్రతి మనిషి నిత్య విద్యార్థి అట నాన్న, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ ముచ్చట్లు వినడం నేర్చుకో మొదలు. ప్రతి మనిషి ఎవరి నుంచినైనా కూడా ఏదో ఒక విషయం నేర్చుకుంటాడట తెలుసా, ప్రతిరోజు. నిత్య విద్యార్థి అంటారు అందుకే. ఏం సినిమా చూసినావు పొద్దుగాల లేచి? సినిమా కాదురా, విన్నా. ఏ సినిమాలో చూసినావు కదా? నాకు సినిమా చూసేంత టైం లేదు పెట్టేయాలి. వద్దు నువ్వు దాంతో పొద్దునేం సినిమా చూసినావు కదా చెప్పు. నిత్య విద్యార్థి, పూర్తి విద్యార్థి, సగం విద్యార్థి, ఏ సినిమానే?
ఏం లేదు కానీ ఫస్ట్ నెంబర్ 1 షూట్ అండ్ ఎడిట్ ఫన్నీ ప్రాబ్లమ్. హలో రత్నాలు, ఇట్స్ సండే టుడే. సండే అంటే ఫనీ ప్రాబ్లమ్ డిస్కషన్ డే. షూట్ అండ్ ఎడిట్ ఫనీ ప్రాబ్లమ్ డిస్కషన్ చెక్. షూట్ రీల్స్ అమ్మ. Shoot reels with Amma. Check. The most happiest thing that is to be done today, that is 10K celebration. సో అసలు 10K సెలబ్రేషనే చేయలేదు. నా బస్సు 9 గంటలకు అని చెప్పిన కదా, 9కి లేకుండే, బస్సు 7:30కి ఉండే. అది ఒక్కటే రిగ్రెట్ ఉండే అబ్బాయి ట్రిప్లో. అసలు కేక్ కట్ చేయాలి జోయిపేట్లో, రచ్చ చేయాలని అనుకున్నా అని ఐ హ్యాడ్ టు రష్ లాస్ట్ మినిట్లో. కరెక్ట్ బస్ ఎక్కించిండు, 2 minutes లేట్ అయినా బస్సు వెళ్ళిపోతుండే. సో అదొక్కటే రిగ్రెట్ ఉంది. ఇంకేంది, అప్పుడు కాకపోతే మనం 100Kకి జోయిపేట్లో రచ్చ చేద్దాం. అదే థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K. ఐ డోంట్ నో ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి థ్యాంక్స్ కాకుండా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా గ్రో అవుతుంది అని. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకుంటారు ఒక కమెంట్ చేస్తే ఒక కమెంటే కదా, ఒక లైక్ కొడితే ఒక లైకే కదా అని. మీకు ఒక లైక్ ఒక కమెంట్ ఏమో అంటే ఇప్పుడు నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నా కాబట్టి ఇట్ రియలీ మీన్స్ అలాట్. మీరు ఒక్కొక్క కమెంట్ పెడుతుంటే ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, నేను ప్రతి కామెంట్కి ఆల్మోస్ట్ రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నా. ఇట్ వుడ్ బూస్ట్ మీ ఎవ్రీ డే, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి చేయాలి అని. సో అందుకనే సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొడితే ఇంకా ఇచ్చి వాడేద్దాం వీడియోలు గట్టిగా. యో హలో రత్నాలు. సో నాకు స్టంట్ల మీద స్టంట్లు అవుతున్నాయి. అసలు పూణేకి దిగాలి నేను పొద్దున 6 గంటలకి. టైం 8 అవుతుంది. ఆల్మోస్ట్ ముంబైకి వచ్చేసిన. పూణేలో దింపలే కండక్టర్ భయ్యా నన్ను. నేను బేసిక్గా రియలైజ్ అవ్వలేదు, మనం ఆల్మోస్ట్ ముంబైకి వెళ్ళిపోయినాం. అంటే ముంబై నుంచి ఒక 20 minutes దూరంలో ఉండే ఇట్లా హైవే ఉంటుంది కదా, సో అవుట్స్కట్స్ లెక్క ఆడుండే. సో అంత పెద్ద స్టంట్ అయింది. ఇంకేముందిలే, ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోయి నీట్గా మంచిగా దొబ్బులు తిని మేనేజర్తో, దాని తర్వాత కొంచెం ముఖం పెట్టి దాని తర్వాత పని చేస్తాం. ఇంకేం చేస్తాం దానికి మించి. సో మీరు కూడా బస్ ఎక్కి డెస్టినేషన్ చూసుకోండి, అడ్డగోలో వండుకోకుండా. లేక ద థింగ్ వాజ్ ఒక 3-4 రోజుల నుంచి రెస్ట్లెస్ ఉండే, అసలు నాకు నిద్ర కూడా లేకుండే. సో ఇలా డాడీ కాల్ చేసిండు, మమ్మీ కాల్ చేసింది, దాని తర్వాత అలారం పెట్టుకున్నా, ఏది లేపలే. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోవాలి. ఇంకా దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.